ఎక్కడికి వెళ్ళింది? ఆనంది నేను ప్రేమిస్తున్న విషయం వాళ్ళ నాన్నగారికి ఎలా చెప్పాలి? ఇంతకంటే బెటర్ ఛాన్స్ దొరకదు, చెప్పి తీరాలి. అంకుల్. ఏంటి బాబు? వీళ్ళు పొంగళ్ళు పొంగించడానికి టైం పడుతుంది కదా, ఈలోగా మనం అలా వెళ్ళి అంతా చూసొద్దాం. అలాగే బాబు. ముత్యాలు, బాబుకి ఈ తిరునాళ్ళ వైభవం అంతా చూపించేస్తాను, సరేనా? ఏమ్మా, మీరెవరైనా వస్తారా? అంకుల్, ఇదంతా చూడ్డానికి మాత్రమే కాదు, మీతో నేను కాస్త విడిగా మాట్లాడాలి. అందుకే మన ఇద్దరం వెళ్దామని అడిగాను. అందుకే మనం మాత్రమే వెళ్దాం. సరే రండి బాబు, రండి, పదండి. మనం వస్తామంటే వద్దని వాళ్ళు వెళ్తున్నారు, చూసావా సల్మా? వాళ్ళు తీసుకెళ్ళకపోతేనే మనమే వెళ్ళి చూసొద్దాం, పదండి. ఆగండమ్మా. చిట్టే, ఏంటి పెద్దమ్మా? ఇదిగో ఈ అక్క వాళ్ళని తిరునాళ్ళంతా తిప్పి తీసుకురా. ఖర్చు అవుతుంది మరి, పర్వాలేదా? ఈ కొబ్బరికాయ తీసుకొని నీ తల మీద పగలు కొడతాను, అప్పుడు పర్వాలేదా? ఇదిగో పెద్దమ్మా, ఈ వయసులో ఇంత కోపం ఆరోగ్యానికి మంచిది కాదు. చెప్పొచ్చావులే పెద్దదానివి, వెళ్ళు. ఫాలో మీ. ఎప్పుడు ఇలాగే సరదాగా గొడవ పడుతుంటారా? వాళ్ళంతే. ఈ పిల్లలు మాట్లాడుతుంటే ఎక్కువ మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది, కానీ ఒక్కరోజు వాళ్లతో మాట్లాడకపోయినా నాకు అస్సలు తోచదమ్మా. మా సౌందర్యలాగా విసిగిస్తుంటారన్నమాట. గుడి అని చూస్తున్నా, లేకపోతేనా? లేకపోతే అవును, మీరెవరూ తిరణాలలో తిరగడానికి వెళ్ళరా? మేము పొంగలి పొంగించాక వెళ్తాం. అది నిజమేలే. ఆనంది, అంత చిన్న మంట పెట్టావేంటే? మంట పెద్ద చెయ్యి. అలాగే అమ్మా. ఏమైంది? ఆనంది, మంట పెద్దది చేద్దామని ఊదుతూ ఉంటే కంట్లో నిప్పురవ పడినట్టుందమ్మా. నీకు అసలు బుద్ధుందా? అమ్మవారికి నివేదన చేయాల్సిన పొంగలది. ఆ పొయ్యిని నోట్తో ఊదుతావా? తప్పు కదా. అందుకనే నీ కళ్ళల్లో నిప్పురవ పడింది. సర్లే, ఆ పక్కకెళ్ళి ఓని నోట్లో పెట్టుకుని గట్టిగా ఊది కంటికి ఆవిరి పెట్టుకో, తగ్గిపోతుంది. వెళ్ళు. అరే, ఆనంది ఒంటరిగా ఉంది, ఇదే మంచి సమయం. అలా పక్కకి తీసుకెళ్లి నీ లవ్ గురించి చెప్పు. రే, పక్కనే ఉంది కదరా, ఎలా? నీ ప్రేమ నా చావుకొచ్చిందిరా. సరే సరే చెప్తాను. ఆనంది, ఇక్కడే కూర్చుంటే ఆ కంటి నొప్పి ఎలా తగ్గుతుంది? పక్కనే కోనేరుంది, అక్కడికి వెళ్ళి కాస్త నీళ్లతో నీ కళ్ళు కడుక్కో, అప్పుడు తగ్గుతుంది. అవునానంది, చల్లటి నీళ్లతో కడుక్కుంటే మంట తగ్గుతుంది. అదే కదా. సౌందర్య, ఆనందికి తోడు నువ్వు వెళ్ళవే. తనెందుకు? కోనేరు దగ్గరికి తీసుకెళ్ళమంటే మర్చిపోయి ఏ చెరువు దగ్గరకు తీసుకెళ్తుంది. నువ్వు వెళ్ళరా? సరే సరే. అమ్మయ్యా, ప్రాణ స్నేహితుడికి ఉపయోగపడే ఒక మంచి పని ఇన్నేళ్లకు చేయగలిగా. కాకపోతే దీన్ని కొంతమంది ఇంకో రకంగా అనుకుంటారు.
అనుకుంటే అనుకొని ట్రూ లవ్ ఇంపార్టెంట్. బాబు, ఈ అమ్మవారి గుడి ఈనాటిది కాదు. దీని వెనుక పెద్ద స్థల పురాణమే ఉంది. అసలు మా తాతల కాలం నుండి అంకుల్, నేను మీకు ఒక ముఖ్యమైన విషయం చెప్పాలనుకుంటున్నాను. అది చెప్పడానికే మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇది ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నాను, కానీ సందర్భం రాలేదు. చెప్పండి బాబు. ఈ ఊరు ఆనందితో పాటు మీరంతా నాకు చాలా బాగా నచ్చారు. మిమ్మల్ని వీలు దొరికినప్పుడల్లా కలుస్తూ ఉండాలనేది నా కోరిక. దాందే ఉంది బాబు, ఇక మనం ఎప్పుడైనా కలుసుకోవచ్చు. యాక్చువల్లీ నేను మీతో చెప్పాలనుకున్నది ఏంటంటే, చెప్పండి బాబు. ఆనంది, ఇప్పుడు ఎలా ఉంది ఆనంది? కంట్లో మంట తగ్గిందా? చల్లటి నీళ్లు తగిలేసరికి కంట్లో మంట పోయింది. రా, త్వరగా వెళ్దాం. ఆనంది, నీతో కొంచెం మాట్లాడాలి. చెప్పు అశ్విన్. ఈ ఊరికొచ్చాక నీ మీద నాకున్న గౌరవం ఇంకా పెరిగింది. ఈడెళ్ళడం అయితే చాలా స్పీడ్గా వెళ్ళాడు. అంతే స్పీడ్గా ఆనందికి తన ప్రేమ విషయం చెప్తున్నాడా లేదా ఒకసారి వెళ్ళి చూస్తే పోలా? ఏంటి అశ్విన్, మా ఊరికి రాగానే నేను పిల్లలతో పాటు రోడ్ల మీద గంతులేశానని వెటకారంగా ఇలా అంటున్నావు కదూ? అయ్యో, అదేం కాదు. ఈ ప్రేమ పక్షులు ఇక్కడున్నారా? ఈ ఊళ్ళో వాళ్ళకి నీ మీద ఎంత అభిమానం ఉందో చూశాక నీ మీద గౌరవం పెరిగింది అంటున్నాను. మాట్లాడుతున్నాడు. నువ్వు ఈ ఊళ్ళో సింహాద్రి లాంటి వాళ్లతో ఎలాంటి సమస్యలు ఎదుర్కొంటున్నావో చూశాక నన్ను గార్మెంట్స్లో కరుణాకర్ పెట్టే సమస్యలు పెద్ద సమస్యలేం కావని అర్థమైంది. నీ ప్రేమ గురించి చెప్పరా అంటే ఆ కరుణాకర్ గారి గురించి మాట్లాడతావేంట్రా? నీ కుటుంబం కోసం నీ చుట్టూ ఒక చట్టం గీసుకుని నువ్వు చాలా కష్టపడుతున్నావు ఆనంది. నిజంగానే నువ్వు శివంగివి. రేయ్, ఈ మాటలు ఎందుకురా? నీ ప్రేమ గురించి చెప్పరా నాయనా. నీతో స్నేహం చేయడం నేను గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ప్రేమ బండి పట్టాలెక్కింది. సుందరుడు నిన్ను ఎందుకు అంతలా ప్రేమిస్తున్నాడో నాకిప్పుడు అర్థమైంది. అయ్యో, సుందరుడు ఎవరో అన్నట్టు మాట్లాడతావేంట్రా? ఆ సుందరుడు నేనే అని చెప్పరా? కొన్నాళ్ల వరకు సుందరుడి గురించి మాట్లాడను అని ఆలోచించనని నీతో చెప్పాను కదా. అలాంటప్పుడు తన గురించి ఈ మాటలెందుకు? పొంగళ్ళు పొంగించాలి. వస్తాను. ఆనంది,